గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ చిత్రం యూనిట్ లో అయితే తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పొచ్చు. షూటింగ్ కోసం వెళ్తున్న ప్రొడక్షన్ వ్యాన్ ఏదైతే ఉందో అది మార్నింగ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. స్పాట్ లోనే ఒకళ్ళు చనిపోవడం జరిగింది. అదే విధంగా మరో 5 తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఏం జరిగింది అంటే మీ అందరికీ తెలిసిందే, ప్రభాస్ ఫౌజీ చిత్రం నటిస్తున్నాడు. ఫౌజీ, స్పిరిట్, కల్కిటి ఇలాంటి షూటింగ్స్ లో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు. సో ఫౌజీ చిత్రం ఒక పీరియాడిక్ వార్ డ్రామాగా నెలకొంటుంది. అదేవిధంగా లవ్ స్టోరీ నెలకొంటుంది. ఈ చిత్రంలో పొద్దున్నే రామోజీ ఫిలిం సిటీలో దాదాపు ఎర్లీ మార్నింగ్ షూటింగ్ జరుపుకోవడానికి వెళ్తున్న వాహనం ఏదైతే ఉందో ప్రొడక్షన్ సంబంధించిన వ్యాన్, అది ఓవర్ స్పీడ్ వల్ల అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ఒక డివైడర్ ఢీకొని యాక్సిడెంట్ కు గురవడం జరిగింది. అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరో 5 అయితే తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉందనే చెప్పుకోవచ్చు. యాక్సిడెంట్ కొంచెం తీవ్ర స్థాయిలో జరిగింది. దీనికి కారణం అసలు ముఖ్యంగా యాక్సిడెంట్ అయిన తర్వాత అందరూ షాక్ లో ఉన్నారు. ప్రభాస్ సినిమాలో అంటే ఇలాంటి విషాదం నెలకొనడం చాలా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఎంత మంచి వ్యక్తి మీ అందరికీ తెలుసు. దీనికి పైన ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడు, ముఖ్యంగా ఈ విషయం ప్రభాస్ వరకు ఇంకా వెళ్ళిందా లేదా, అదేవిధంగా మూవీ ప్రొడక్షన్ టీం కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. మరి అధికారికంగా ఏమీ అయితే అనౌన్స్ చేయలేదు. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేదు. అదేవిధంగా అక్కడ ప్రొడక్షన్ టీం కానీ హీరో కానీ ఓన్లీ డైరెక్టర్ కి ఈ విషయం అనురాగుపూడి డైరెక్షన్ లో ఇది జరుగుతుంది. సో ఆ డైరెక్షన్ గా అయితే తెలిసింది, డైరెక్షన్ టీం డిపార్ట్మెంట్ కి కూడా తెలిసింది. సో దీనికి సంబంధించి అసలు యాక్సిడెంట్ ఎందుకైంది, ఏ విధంగా అయింది, ఇది ఓవర్ స్పీడ్ వల్లనే అయిందా, లేదు ఎర్లీ మార్నింగ్ ఆ డ్రైవర్ ఏమన్నా నిద్రమత్తులో కొంచెం ఓవర్ గా ఆదమర్పు వల్ల ఈ యాక్సిడెంట్ అయిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మూవీ టీం కానీ యూనిట్ కానీ ఎవరు అయితే అధికారికంగా ఎలాంటి విధంగా స్పందించలేదు. కానీ ఆ ప్రభాస్ సినిమాకి ఇలాంటి యాక్సిడెంట్ జరగడం అనేది చాలా విషాదం అని చెప్పుకోవచ్చు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ లో కూడా కొంచెం కలవరపెట్టే విషయంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభాస్ ఎంత మంచి వ్యక్తి మీకు అందరికీ తెలుసు. ఎలాంటి చిన్న విషయమైనా ఎక్కువగా సహాయం చేసే వ్యక్తి. అలాంటిది మరి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, ప్రభాస్ షూటింగ్ లో ఒక వ్యక్తి చనిపోయాడు, మరో 5 తీవ్ర గాయాలతో ఉన్నారు. కనీసం మరి ఈ విషయం తెలిసిందా లేదా, ఎలా ఉంది ఏంది అని చెప్పేసి మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. యాక్సిడెంట్ ఇప్పుడే అయింది కాబట్టి దాదాపు పొద్దున్న టైంలో అయింది. అందరూ రియాక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు, చికిత్స పొందుతున్నారు, ఒకరు మృతి చెందారు. అంతా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగినట్లుంది కాబట్టి సో మూవీ టీం కానీ ఆ ప్రొడక్షన్ టీం కానీ ఇంకా ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అందులో నటించే యాక్టర్స్ కానీ తెలుసో లేదో కూడా తెలియదు. సో చూడాలి మరి ఇంకా 5 పరిస్థితి ఎలా ఉంది. ఆ 5 కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో వాళ్ళు కూడా కోలుకోవాలని అయితే ఫ్యాన్స్ కోరుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వివరాలు మరికొద్ది సేపట్లో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను.